మొన్న నారి నారి నడుమ మురారి సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి బైకర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నా. ఇది ఇటీవల సర్వానంద్ తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్. సాధారణంగా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే, సర్లే ఇలా చెప్తేనైనా ఫ్యాన్స్కి నమ్మకం కలుగుతుందని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. అయితే శర్వానంద్ మొదటి రకమే. ఎందుకంటే సర్వా సెలక్షన్ అలా ఉంటుంది. మరి ఇప్పటి వరకు కెరియర్లో తను చేసిన ప్రతి సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన పాత్రకు న్యాయం చేస్తూ ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఒక ఫైనెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఇక ఇటీవలే సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు బైకర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరో రాజశేఖర్ శర్వాకి తండ్రిగా చేయడం మరో విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. శర్వానంద్కి ఫ్యామిలీ లోకం. తన భార్య మాలవిక నాయర్, కొడుకు ఇషాన్లతో కలిసి హాయిగా లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన కొడుకు చదివినా చదవకపోయినా నవ్వుతూ నవ్విస్తూ ఆడిస్తూ గడిపేస్తుంటాడు. అయితే ఒకరోజు స్కూల్లో తన నాన్న గురించి ఫ్రెండ్ తప్పుగా మాట్లాడాడని వాడిని రక్తం కారేలా కొడతాడు ఇషాన్. ఈ విషయం తెలుసుకున్న శర్వానంద్ ఒక్కసారిగా తన తండ్రిని గుర్తు చేసుకొని బాధపడతాడు. శర్వానంద్ తండ్రి రాజశేఖర్ ఒక మోటోక్రాస్ రేసింగ్ కోచ్. ఒకప్పుడు ఎన్నో రేసుల్లో ఛాంపియన్గా అయిన రాజశేఖర్ సరైన ప్రోత్సాహం ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్కి అంతగా ఆదరణ లేకపోవడంతో మరో స్థాయికి వెళ్ళలేకపోతాడు. దీంతో తన కొడుకు శర్వానంద్ని ఒక ఛాంపియన్గా తీర్చిదిద్దాలని కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తండ్రిని ఎవరైనా ఒక్క మాట అన్నా శర్వానంద్కి ఎక్కడలేని కోపం వస్తుంది. తన కొడుకుని ఎప్పటికైనా మోటోక్రాస్ వరల్డ్ ఛాంపియన్గా చూడాలని రాజశేఖర్ అనుకుంటాడు. అందుకోసం ఒక బడా స్పాన్సర్షిప్ కంపెనీని కలుస్తాడు. దాని ఓనర్ అతుల్ కులకర్ణి. శర్వానంద్ టాలెంట్ని చూసి తమ కంపెనీతో రాజశేఖర్ శర్వానంద్ ఇద్దరు 6 ఏళ్లు వర్క్ చేసేలా బాండ్ రాయించుకుంటాడు. అయితే ఒక్క ఛాంపియన్షిప్ రేసులో మాత్రమే పాల్గొని తండ్రికి కనీసం చెప్పకుండా ఒక లెటర్ మాత్రం రాసి శర్వానంద్ వెళ్ళిపోతాడు. అసలు శర్వానంద్ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? తనకి ప్రాణమైన రేసింగ్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? మళ్ళీ తిరిగి శర్వానంద్ రేసింగ్ చేశాడా? తన తండ్రి కళని నెరవేర్చాడా అనేది మిగిలిన కథ. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ఇదేనంటూ బైకర్ని బాగా ప్రమోట్ చేశారు టీం. గతంలో కొన్ని సినిమాల్లో ఈ స్పోర్ట్స్ గురించి టచ్ చేసినా కూడా పూర్తి స్థాయిలో దీని మీద సినిమా రావడం అయితే ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. అయితే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమాలు మన ఇండియాలో కొత్తేం కాదు. క్రికెట్, రెజ్లింగ్, హాకీ, ఫుట్బాల్ ఇలా చాలా రకాల స్పోర్ట్స్పై సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర హిట్ కూడా కొట్టాయి. అయితే బైక్ రేసింగ్తో ఒక కథను తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే మన ఇండియన్ ఆడియన్స్ క్రికెట్కి కనెక్ట్ అయినంతగా ఈ రేసింగ్కి కనెక్ట్ కాలేరు. అయినా కూడా డేరింగ్గా ఈ సబ్జెక్ట్ని తీసుకొని తమ పర్ఫార్మెన్స్లు, కథ, కథనం, ఎమోషన్లతో సినిమాని మరో స్థాయిలో ప్రేక్షకుల ముందుకు ఉంచాడు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. ఉదాహరణకి జెర్సీ సినిమాలో కథ, కథనం, ప్యాషన్, డ్రామా, ఎమోషన్ అన్నీ ఏ స్థాయిలో అయితే పండాయో బైకర్లో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులకి ఫీల్ ఇచ్చేలా డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. అక్కడ క్రికెట్ కాబట్టి మన ఆడియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కానీ స్పోర్ట్స్ మారింది, కానీ ఎమోషన్ మాత్రం అదే లెవెల్లో ఉంది. ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్లన్నీ కూడా థియేటర్లో చూసేటప్పుడు వేరే లెవెల్లో అనిపించాయి. ఎక్కడా కూడా సినిమా చూస్తున్నట్టు లేదు, ఏదో రియల్ రేసింగ్ చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్కి కలిగించడంలో టీం సూపర్ సక్సెస్ అయింది. క్లైమాక్స్ రేసింగ్ సీక్వెన్స్, ఆ తర్వాత నడిచిన డ్రామా అయితే సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్ళాయి. ఈ సినిమా కోసం శర్వానంద్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక రేసర్లా కనిపించడం కోసం శర్వా పడిన కష్టం, ఆ తపన స్క్రీన్ మీద వృధాగా పోలేదు. శర్వా బైక్ రేసింగ్ చేసిన ప్రతిసారి స్క్రీన్ మీద ఒక హీరోని కాదు రేసర్నే చూసిన ఫీలింగ్ అయితే అందరికీ కలిగింది. అలాగే ఫాదర్ సెంటిమెంట్ని కూడా శర్వా చాలా బాగా పండించాడు. ఇక సినిమాలో బుల్లెట్ నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ళ తర్వాత ఒక మంచి పాత్రలో మెప్పించారు. హీరోగా మాత్రమే చేద్దామనుకుని ఇలాంటి పాత్రలు ఎన్నో వచ్చినా రాజశేఖర్ వదులుకున్నానంటూ ఇటీవల చెప్పాడు. నిజానికి రాజశేఖర్ ఇందులో హీరో పాత్ర చేయలేదు, కానీ ఈ కథకు మాత్రం రాజశేఖర్ కూడా ఇంకొక హీరోనే. ఎందుకంటే సునీల్ నారాయణ పాత్ర ఈ సినిమాకి ప్రాణం. అలాంటి పాత్రని తన అనుభవంతో, నటనతో మరో స్థాయిలో నిలబెట్టాడు రాజశేఖర్. ముఖ్యంగా క్లైమాక్స్లో శర్వానంద్కి హగ్ ఇచ్చే సీన్లో రాజశేఖర్ నిజంగా ఈ ఆడియన్స్ అందరినీ ఏడిపించేశాడు. ఇక మాలవిక నాయర్కి కూడా మంచి పాత్ర దక్కింది. ఫస్ట్ హాఫ్లో గ్లామర్తో మెప్పించిన మాలవిక ఇంటర్వెల్ ముందు సెకండ్ హాఫ్లో నటనతో సూపర్గా మెప్పించింది. కథలో ఆమె పాత్ర కూడా కీలకం కావడంతో చాన్నాళ్ళ తర్వాత మాలవికకి మంచి పాత్ర దక్కినట్లయింది. ఇక విలన్గా అతుల్ కులకర్ణి సూపర్గా మెప్పించాడు. చాలా సెటిల్డ్గా యాక్ట్ చేశాడు. అలానే అన్వర్ పాత్రలో యాక్ట్ చేసిన
నటుడు, నటన కూడా చాలా బాగుంది. ఇక బ్రహ్మాజీ, తులసి సహా మిగిలిన యాక్టర్లు కూడా తమ పాత్రలకి సూపర్గా న్యాయం చేశారు. ఇక సినిమాకు జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అనే చెప్పాలి. సినిమాలో రేసింగ్ సీన్లకి, ఎమోషన్ సీన్లకి జిబ్రాన్ ఇచ్చిన బీజిఎం సూపర్గా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక సినిమాలో డైలాగులు ఎక్కువగా లేకపోయినా కూడా ఉన్న డైలాగులన్నీ కథని మరింత బలంగా ఆడియన్స్కి తాకేలా చేశాయి. చీకటి గదిలో ఎవరో రాసిన కథలను చూడడానికి నువ్వు అలవాటు పడితే రేపు నీ కథ నువ్వు రాయలేవు అంటూ, రేసింగ్ నీ లైఫ్ కానీ నువ్వు మా లైఫ్, ప్రతి కొడుక్కి యుద్ధంలో నాన్నే మొదటి సైనికుడు అంటూ చెప్పిన కొన్ని డైలాగులు అయితే ఆయా సన్నివేశాలని మరింత ఎలివేట్ చేశాయి. ఓవరాల్గా సర్వానంద్ అయితే చెప్పినట్లే ఈసారి హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కొట్టే కంటెంట్ అయితే అందరికి ఇచ్చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బైకర్ రేస్నే కాదు మనసుల్ని కూడా గెలిచాడు.